చెప్పాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. 28 జూలై 2023 శుక్రవారము. బ్లవేస్కీ గారి గ్రంథం ద కీ టు థియాసఫీలోంచి లక్ష్మి గారు మనకి కొన్ని చాప్టర్లు చదివి వినిపిస్తారు. ఇదేంటంటే లేటర్ అవుట్ ఆఫ్ విచ్ నాట్ ఏ మెమొరీ మైట్ ఎమర్జ్. ఒక్కసారి స్టార్టింగ్ నేను కొంచెం ముందుకెళ్తాను. I took it down to a very poor school in Whitechapel this morning. ఒక పూర్గా పేదగా ఉన్న స్కూల్ కి తీసుకెళ్లాను. యూ షుడ్ హ్యావ్ సీన్ ద ప్యూర్ ప్యాలిడ్ లిటిల్ ఫేసెస్ బ్రైటెన్. మీరు అంటే వాళ్ళకి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఎంతో అంటే కలకల్లాడుతూ అయ్యారట. అప్పుడు అంతవరకు పేలుగా ఉన్న ఫేసెస్ అన్ని. దెన్స్ ఐ వెంట్ టు పే ఫర్ సమ్ డిన్నర్ ఎట్ ఎ లిటిల్ కుక్ షాప్. అదే ఆ కుక్ షాప్ కి వెళ్ళారు. ఆ పిల్లలకి ఏమో డిన్నర్ కోసం అవన్నీ చెత్త చెత్తగా ఉన్నాయని, ఆ స్ట్రీట్స్ ఏమి బాగులేవని మనం చదివాం. లంప్స్ ఆఫ్ అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయి. అంటే అది ఆ కుళ్ళిపోయిన వాసన వాటితో ఉన్నాయి. ఐ కేమ్ westward with every nerve shuddering and jarred, wondering whether anything can be done with some parts of London save swallowing them up in an earthquake and starting their inhabitants afresh after a plunge into some purifying lethe out of which not a memory might emerge. And then I thought of Hampstead Heath and pondered. అక్కడికి వెళ్ళేటాను. Pondered అంటే he thought of it. If by any sacrifice one could win the power to save these people, అంటే వీళ్ళందరినీ రక్షించడానికి కావాల్సిన శక్తి ఎవరైనా సరే ఏ రకమైన త్యాగం వల్లైనా వస్తే ద కాస్ట్ వుడ్ నాట్ బి వర్త్ కౌంటింగ్. అది వెలలేని కాస్ట్ అది. అంటే ఇంత చెత్తగా ఇంతలా ఉన్నటువంటి వీళ్ళందరినీ. బట్ యు సీ దే మస్ట్ బి చేంజ్. వాళ్ళు మారాలి. అండ్ హౌ కెన్ దట్ బి రాట్? రాట్ అంటే ఏమిటి? WROG స్పెల్లింగ్. అంటే ఆ మార్పు ఏ విధంగా వస్తుంది అని ఇక్కడ. కండిషన్ దే నౌ ఆర్, వాళ్ళు ఇప్పుడున్న కండిషన్ లో దే వుడ్ నాట్ ప్రాఫిట్ బై ఎనీ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే మైట్. ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినా వాళ్ళు ఏమీ ప్రాఫిట్ పొందలేరు. దే మైట్ బి ప్లేస్డ్ అండ్ యెట్ ఇన్ దేర్ ప్రెసెంట్ సరౌండింగ్స్ దే మస్ట్ కంటిన్యూ టు ప్యూరిఫై. ప్యూరిఫై అంటే కుళ్ళిపోతున్నారు వాళ్ళ ప్రెసెంట్ సరౌండింగ్స్. ఇట్ టేక్స్ మై హార్ట్, నా హృదయం పగిలింది అంటే బాధపడిందని ఇక్కడ. దిస్ ఎండ్లెస్ హోప్లెస్ మిజరీ, అంతులేని ఇంకా ఆశ లేని ఈ దుఃఖం. అండ్ అంటే ఏంటి, అందరూ కూడా చెత్త చెత్త తిళ్లతోటి, శుభ్రత లేని వాతావరణం, కుళ్ళిపోయినట్టుగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలా ఈ మిజరీ, ఈ దుఃఖం అన్నది? అండ్ ద బ్రూ ఇస్ డిగ్రేడేషన్, ఈ బ్రూటల్ గా ఉన్నటువంటి ఈ నశించడం అన్నది, దట్ ఈస్ అట్ వన్స్ ఇట్స్ అవుట్ గ్రోత్ అండ్ ఇట్స్ రూట్. అదే దాని మూలం, అదే దాని గ్రోతును. ఇట్ ఈస్ లైక్ ద బనియన్ ట్రీ. అంటే ఎలా అయితే ఒక మర్రి అంటే ఏమంటారు, బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు ఊడలు ఒకటి తర్వాత ఒకటి వచ్చి మళ్ళీ పెరుగుతూ మళ్ళీ వృక్షాలు అయిపోతూ ఉంటాయి. ఆ విధంగానే ఈ రకమైనటువంటి వాతావరణం, వాళ్ళ హ్యాబిట్స్ అవన్నీ అలా ఉన్నాయి. ఎవ్రీ బ్రాంచ్ రూట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ సెండ్స్ అవుట్ న్యూ షూట్స్. అలాగే ప్రతి కొమ్మ నుంచి మళ్ళీ కిందకేమో ఎన్నో కొమ్మలు వస్తూ ఉంటాయి. వాట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఫీలింగ్స్ అండ్ ద పీస్ఫుల్ సీన్ అట్ హ్యాంప్స్టెడ్ లో ఉన్న పీస్ఫుల్ గా ఉన్న ఆ దృశ్యానికిను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీలింగ్స్ కి ఎంత తేడా ఉంది. అండ్ యెట్ we who are the brothers and sisters of these poor creatures, ఈ పేదగా ఉన్నటువంటి వీళ్ళందరికీ మనందరం సోదరులమే, have only a right to see Hampstead Heaths to gain strength to save Whitechapels. అంటే ఈ వైట్ చాపెల్స్ అందరినీను రక్షించడానికి హ్యాంప్స్టెడ్ హీత్స్ అనే వాళ్ళు రైట్ ఉంది. అంటే వీళ్ళందరినీ ఆ రకంగా టు గెయిన్ స్ట్రెంగ్త్ టు సేవ్ వైట్ చాపెల్స్. అంటే ఇక్కడ బ్రాకెట్ లో సైన్డ్ బై ఏ నేమ్ టూ రెస్పెక్టెడ్ అండ్ టూ వెల్ నోన్ టు బి గివెన్ టు స్కాఫర్స్. స్కాఫర్స్ అంటే ఎవరు అంటే వీళ్ళందరినీ స్కాఫర్స్ అంటున్నారు. వీళ్ళకి గివెన్ సో రెస్పెక్టెడ్ అండ్
ఇట్ కెనాట్ అంటే మంచి పేరు, అంటే అది పేరు రెస్పెక్టబుల్ పేరు ఇచ్చారు అంతే. హ్యామ్స్టెడ్ హీస్ టు గెయిన్ స్ట్రెంగ్త్ టు సేవ్ వైట్ చాపల్స్ అని ఒక పేరు ఇచ్చారు. అంటే వీళ్ళందరినీ రక్షించడం ఏ విధంగా అని. వీళ్ళు మన బ్రదర్సే కదా, అంటే అంత మురికి పరిస్థితులలో ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి తిండి కొనాలని వెళ్తే అన్ని కూడా కుళ్ళు కంపు కొడుతూ అలా ఉన్నాయన్నారు. అంటే ఎంక్వైరీ దట్ ఈజ్ ఎ సాడ్ బట్ బ్యూటిఫుల్ లెటర్. ఆ లెటర్ కాబోలు అలా రాశారని, అది చాలా సాడ్ గా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ ప్రెజెంట్స్ విత్ పెయిన్ఫుల్ కాన్స్పిక్యూటీ ద టెరిబుల్ వర్కింగ్స్ ఆఫ్ వాట్ యు హ్యావ్ కాల్డ్ రిలేటివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ కర్మ. అది అంటే సాపేక్షమైనటువంటి, డిస్ట్రిబ్యూటివ్ అంటే అందరికీ షేర్ చేయబడిన కర్మ ఇది. అంటే ఇటువంటిది ఆ బ్యూటిఫుల్ లెటర్ బాగా రాశారు. ఐ థింక్ ఇట్ ప్రెజెంట్స్ విత్ పెయిన్ఫుల్, అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులన్నీ భయంకరమైనటువంటి ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూటివ్ కర్మ అంటే ఇక్కడ ఏంటి, కర్మ ఫలితాలు చూపిస్తున్నారు. బట్ ఎలాస్, కానీ దేర్ సీమ్స్ నో ఇమీడియట్ హోప్ ఆఫ్ ఎనీ రిలీఫ్ షార్ట్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ ఆర్ సమ్ సచ్ జనరల్ ఇన్గల్ఫ్మెంట్. అంటే అక్కడ ఏ రకమైనగాను మనం ఇమ్మీడియట్ రిలీఫ్ తేలేము ఈ పరిస్థితుల్లోంచి. అంటే రిలీఫ్ షార్ట్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్, అంటే ఎక్సెప్ట్ ఎన్ ఎర్త్క్వేక్ అని కావాలి. ఆర్ సమ్ సచ్ జనరల్ ఇన్గల్ఫ్మెంట్, అంటే సహజంగా వచ్చిన ఏదో అలాంటి ఒక విచిత్రం జరిగి రావాలి తప్ప సామాన్యంగా ఎవరు కూడా వెంటనే రిలీఫ్ తేలేనంత పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. థియాస్ఫిస్ట్, what right have we to think so while one half of humanity is in a position to effect an immediate relief of the privation which are suffered by their fellows? అంటే వాట్ రైట్ హ్యావ్ వీ టు థింక్, మనం అలా ఆలోచించడానికి మనకు హక్కు ఏంటి? 1/2 ఆఫ్ హ్యుమానిటీ, అంటే హాఫ్ ఆఫ్ ది సగం భాగం మానవులందరూ కూడా ఇన్ ఏ పొజిషన్ టు ఎఫెక్ట్ అన్ ఇమీడియట్ రిలీఫ్, ఒక ఇమీడియట్ రిలీఫ్ ని ఆఫ్ ద ప్రైవేషన్స్ విచ్ ఆర్ సఫర్డ్ బై దేర్ ఫెలోస్, అంటే మన తోటి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి ఇమీడియట్ రిలీఫ్ అన్నది ఇవ్వగలిగే పొజిషన్ లో ఉండగా హాఫ్ ఆఫ్ ద హ్యుమానిటీ, వాట్ రైట్ వాళ్ళు అలాగే ఇంకా అని మనం ఎలా ఆలోచించగలం? వెన్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద జనరల్ గుడ్, అంటే ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము అలాగే ఉంచేయాలని, అంటే అలా ఆలోచించడానికి మనకి రైట్ ఏముంది? సగం మంది ఆ విధంగా బాధపడుతూ ఉంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళంతటా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే మా అందరి మంచికి, వాట్ హీ కెన్ ఆఫ్ మనీ, అంటే ఒకవేళ డబ్బు ఉంటే డబ్బు, శ్రమ పెట్టగలిగితే శ్రమ, ఎన్నోబ్లింగ్ థాట్, ఆలోచనలు వాళ్ళు బాగా అవ్వాలని, దెన్ అండ్ ఓన్లీ దెన్, చూసావా ఆలోచనలతో కూడా మనం ఎంతో సహాయం చేయగలం. అంటే బాగా బాధపడి మన శరీరం కానీ సిక్కుగా ఉన్నప్పుడు మనం మంచి ఆలోచనలు పంపించడం వల్ల కూడా వాళ్ళు బాగవుతారు. అంటే వాట్ హీ కెన్ ఆఫ్ మనీ, లేబర్ అండ్ ఆఫ్ ఎన్నోబ్లింగ్, అంటే ఉన్నతమైన ఆలోచనలు, దెన్ అండ్ ఓన్లీ దెన్, అప్పుడు మాత్రమే విల్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేషనల్ కర్మ బి స్ట్రక్, అప్పుడు ఈ మొత్తం జాతీయ కర్మ అంతా కూడా బాగవుతుంది. అండ్ అంటిల్ దెన్, అప్పటి వరకు యూ హ్యావ్ నో రైట్ నార్ ఎనీ రీజన్ ఫర్ సేయింగ్, అప్పటి వరకు మనకు ఒక హక్కు గాని ఒక కారణం గాని ఉండదు ఇలా చెప్పడానికి. దేర్ ఈజ్ మోర్ లైఫ్ ఆన్ ద ఎర్త్ దాన్ నేచర్ కెన్ సపోర్ట్, అంటే భూమి మీద నేచర్ సపోర్ట్ చేసిన కంటే దేర్ ఇస్ మోర్ లైఫ్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ మీద ఇంకా జీవితం ఉంది నేచర్ సపోర్ట్ చేసేది అని చెప్తున్నారంటే, మనం వాళ్ళని సగం హ్యుమానిటీ బాగున్నారు గనక వాళ్ళకి తగిన మనీవో లేకపోతే ఎవరైతే మనీ లేని వాళ్ళు కష్టపడి శ్రమ ఇచ్చి ఇంకా కొంతమంది మంచి ఆలోచనలు పంపించి వాళ్ళని బాగు చేయడానికి ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద హీరోయిక్ సోల్స్, ద సేవియర్స్ ఆఫ్ అవర్ రేస్ అండ్ నేషన్. ఇదేమో హీరోయిక్ గా ఉన్నటువంటి ఆత్మలు, ఎవరైతే మన జాతిని గాని మన దేశాన్ని గాని రక్షించేటటువంటి రక్షకులు. టు ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ దిస్ అన్ఈక్వల్ ప్రెషర్, ఈ రకంగా అసమానతంగా ఉన్నటువంటి ఈ ఒత్తిడి ఆఫ్ రిట్రిబ్యూటివ్ కర్మ, అంటే వాళ్ళు చేసినటువంటి రాంగ్ కర్మకి, అండ్ బై ఎ సుప్రీం ఎఫర్ట్ టు రీఅడ్జస్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్, ఇంకా మనం ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రయత్నం చేసి ఈ బ్యాలెన్స్ ఆఫ్ కర్మ పవర్ ని and save the people from a moral engulfment 1,000 times more disastrous and more permanently evil than the like physical catastrophe in which you seem to see the only possible outlets for this accumulated misery. ఏదో catastrophe జరగాలి అని మీరు ఆలోచించడం కంటే మన మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉన్నతంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి
పర్మనెంట్ గా ఈవిల్ గా ఉన్న వాళ్ళని, దాన్ ఆర్ ద లైక్ ఫిజికల్ కెటాస్ట్రఫీ, ఏదో ఫిజికల్ కెటాస్ట్రఫీ రాకుండానే మనం ఈ రకంగా వాళ్ళని ఫ్రమ్ ఏ మారల్ ఇన్గల్ఫ్మెంట్, అంటే నైతికంగా వాళ్ళు ఉన్న స్థితి నుంచి కూడా మనం 1000 times మోర్ డిజాస్ట్రస్ అండ్ మోర్ పర్మనెంట్లీ ఈవిల్, శాశ్వతంగా ఈవిల్ గా ఉన్న వాళ్ళని మనం పైకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అప్పుడు ఎంక్వైరర్ అడిగారు, వెల్ టెల్ మీ జనరల్లీ హౌ యూ డిస్క్రైబ్ దిస్ లా ఆఫ్ కర్మ. సాధారణంగా ఈ లా ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా వివరిస్తారు అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు, we describe karma as that law of readjustment which ever tends to restore disturbed equilibrium in the physical and broken harmony in the moral world. మేము కర్మని ఏ విధంగా వర్ణిస్తామంటే లా ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్, అంటే తిరిగి అడ్జస్ట్ అవ్వడం, విచ్ ఎవర్ టెన్స్ టు రెస్టోర్ డిస్టర్బ్డ్ ఈక్విలిబ్రియం, సమతుల్యత అన్నది డిస్టర్బ్ అయినప్పుడు మనమేమో రీఅడ్జస్ట్మెంట్ అన్నది చేసే ఒక లా ఇన్ ద ఫిజికల్ అండ్ బ్రోకెన్ హార్మోనీ ఇన్ ద మోరల్ వరల్డ్. నైతికమైన భౌతికమైన ఈ ప్రపంచంలో ఒక సమతుల్యత తెచ్చేదే లా ఆఫ్ అంటే లా ఆఫ్ కర్మ అని మనం చెప్తాం. సే మేమేమంటామంటే ద కర్మ డస్ నాట్ యాక్ట్ ఇన్ దిస్ ఆర్ దట్ పర్టికులర్ వే ఆల్వేస్. కర్మ ఎప్పుడు ఇదే మార్గంలో గాని అదే మార్గంలో గాని ఎప్పుడు పనిచేయదు, బట్ దట్ ఈస్ ఆల్వేస్ డస్ యాక్ట్ సో యాజ్ టు రెస్టోర్ హార్మోనీ. అది ఎలా పనిచేస్తుందంటే అక్కడ సమతుల్యత, హార్మోని అంటే సమరసతని నెలకొల్పడానికి అండ్ ప్రిజర్వ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, అక్కడ ఉన్నటువంటి ఆ సమతుల్యతని కాపాడడానికి, ఇన్ వర్చ్యూ ఆఫ్ విచ్ ద యూనివర్స్ ఎగ్జిస్ట్, దానికోసమే ఈ జగత్ అంతా ఎగ్జిస్ట్ అయి ఉన్నందుకు అలాంటి వాటికి పనిచేసేదే కర్మ. గివ్ మీ అన్ ఇలస్ట్రేషన్, అయితే ఒక ఉదాహరణ ఇవ్వండి అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు, లేటర్ ఆన్ తర్వాత ఐ విల్ గివ్ యూ ఎ ఫుల్ ఇలస్ట్రేషన్, నేను మీకు పూర్తిగా ఒక ఉదాహరణ ఇస్తాను. థింక్ నౌ ఆఫ్ ఎ పాండ్, ఒక చెరువు కోసం ఆలోచించండి. ఏ స్టోన్ ఫాల్స్ ఇన్ టు ద వాటర్, ఆ చెరువులోకి ఒక రాయి పడింది అండ్ క్రియేట్స్ డిస్టర్బింగ్ వేవ్స్, అప్పుడు చిన్న 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 అలలన్నీ వస్తాయి. దీస్ వేవ్స్ ఆసిలేట్ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్ స్టిల్ అట్ లాస్ట్ నిర్మల్ గారు క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అలాగే అయితే ఇదేంటంటే ఇది లేటర్ ఆన్ నేను మీకు ఒకటి చెప్తున్నాను, దీనికి మీకు ఉదాహరణ తర్వాత ఇస్తాను. ఒక చెరువు ఆలోచించండి, అందులో ఒక రాయి వేస్తే ఎన్నో చిన్న చిన్న కెరటాలు లాంటివి వస్తాయి, అవి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. ఓయింగ్ టు ద ఆపరేషన్ ఆఫ్ వాట్ ఫిజిసిస్ట్ కాల్ ద లా ఆఫ్ ద డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ, అంటే దాన్ని ఫిజిక్స్ వాళ్ళు ఏమంటారంటే ఎనర్జీ యొక్క వెదజల్లబడ్డం, అంటే ఒక దగ్గర ఎనర్జీ ఇచ్చేసరికల్లా అది 4 వైపులకి వెళ్ళిపోయింది. దే ఆర్ బ్రాట్ టు రెస్ట్, అవన్నీ కూడా మళ్ళీ మామూలు అయిపోవాలి. అండ్ ద వాటర్ రిటర్న్స్ టు ఇట్స్ కండిషన్ ఆఫ్ కామ్ ట్రాంక్విలిటీ, ఫైనల్ గా నీరు మళ్ళీ మామూలుగా ఉన్న ప్రశాంత స్థితికి రావాలి. అదే విధంగా అన్ని పనులు కూడా ఆన్ ఎవ్రీ ప్లేన్, ఏ ప్లేన్ అంటే మానసికంగా గాని కామలోకంలో గాని భౌతికంగా గాని ప్రొడ్యూసెస్ డిస్టర్బెన్స్, అది డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇన్ ద బ్యాలెన్స్డ్ హార్మోనీ ఆఫ్ ద యూనివర్స్, జగత్తులో ఉన్నటువంటి సమశ్రుతికి డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. అండ్ ద వైబ్రేషన్స్ సో ప్రొడ్యూస్డ్ విల్ కంటిన్యూ, ఈ వైబ్రేషన్స్ అలా ఇందాక ప్రొడ్యూస్ అయినవి కంటిన్యూ అవుతాయి బ్యాక్ ముందుకి వెనక్కి. ఇఫ్ ఇట్స్ ఏరియా ఇస్ లిమిటెడ్, ఆ ఏరియా గాని పరిమితంగా ఉంటే ఎంతవరకు అవి ఉంటాయంటే అక్కడ మళ్ళీ సమతుల్యత వచ్చే వరకు ఈ కెరటాలు ఉంటాయి. బట్ సిన్స్ ఈచ్ సచ్ డిస్టర్బెన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్ పర్టికులర్ పాయింట్, ఎందుకంటే ఆ ప్రతి డిస్టర్బెన్స్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మొదలవుతుంది కనుక ఇది క్లియర్ గా ఉన్న విషయం ఏంటంటే ఈ సమతుల్యత లేక సమశ్రుతి కెన్ ఓన్లీ బి రిస్టోర్డ్ బై ద రీకన్వర్జింగ్ టు దట్ సేమ్ పాయింట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. ఏ ఫోర్స్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చిందో అన్ని ఫోర్సెస్ ని అటు మళ్లించాలి. విచ్ వర్ సెట్ ఇన్ మోషన్ ఫ్రమ్ ఇట్, ఎక్కడి నుంచి అయితే మోషన్ మొదలైందో ఆ ప్లేస్ కి ఈ శక్తులన్నీ మరలించాలి. అండ్ హియర్ యూ హ్యావ్ ప్రూఫ్ దాట్, ఇక్కడ మీకు నిదర్శనం ఏముందంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ మ్యాన్స్ డీడ్స్
అంటే మనిషి యొక్క పనుల యొక్క ఫలితాలు, ఆలోచనల ఫలితాలు ఎక్సెట్రా మస్ట్ ఆల్ రియాక్ట్ అపాన్ హిమ్సెల్ఫ్ విత్ ద సేమ్ ఫోర్స్. అదే ఫోర్స్ తో ఆయన మీద కూడా అవి ప్రభావితం చూపిస్తాయి. విత్ విచ్ దేవర్ సెట్ ఇన్ మోషన్. అంటే ఏ వ్యక్తి నుంచి వచ్చాయో ఆ వ్యక్తి మీద కూడా ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. బట్ అంటే థియోసఫిస్ట్ ఎంక్వైరర్, కానీ ఐ సీ నథింగ్ ఆఫ్ ఎ మోరల్ క్యారెక్టర్ అబౌట్ దిస్ లా. ఈ లా విషయంలో నాకేమి నైతికమైనటువంటి క్యారెక్టర్ కనబడటం లేదే. ఇట్ లుక్స్ టు మీ లైక్ ద సింపుల్ ఫిజికల్ లా. నాకు ఎలా ఉందంటే ఇది కేవలంగా ఒక భౌతికమైన సూత్రం లాగా కనిపిస్తోంది. దట్ యాక్షన్ అండ్ రియాక్షన్, చర్య ప్రతిచర్య ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. అవేమో నీ సమానంగా వ్యతిరేక దిశల్లో ఉంటాయి, అదే నాకు తెలుస్తోంది అన్నది. అంటే థియోసఫిస్ట్, ఐ ఆమ్ నాట్ సర్ప్రైజ్ టు హియర్ యూ సే దట్. మీరు ఇలా చెప్పడాన్ని వినడం నాకేం ఆశ్చర్యంగా లేదు. యూరోపియన్స్ హ్యావ్ గాట్ సో మచ్ ఇన్ టు ద ingrained habit of considering right and wrong, good and evil as matters of an arbitrary code of law laid down either by men or imposed upon them by a personal god. అంటే నాకెందుకు మీరు ఇలా చెప్పడం నాకు ఆశ్చర్యంగా లేదు. యూరోపియన్స్ అన్నవాళ్ళు ఈ ఇన్గ్రెయిన్డ్ హ్యాబిట్, వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇలాంటి కన్సిడరింగ్, అంటే మంచి చెడు, అలాగే గుడ్ అండ్ ఈవిల్ అన్న మంచి చెడు, అవన్నీ కూడా వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి లాగా తీసుకుంటారు. ఎయిదర్ బై మ్యాన్, మనిషి వల్ల, ఆర్ ఇంపోజ్డ్ అపాన్ దెమ్ బై ఏ పర్సనల్ గాడ్, ఒక భగవంతుడి వల్ల ఇలా వస్తున్నాయని వాళ్ళు మామూలుగా తీసుకుంటున్నారు. We theosophists however say, మేము దివ్యజ్ఞాన సమాజమైన దివ్యజ్ఞానులమైన మేము ఏం చెప్తామంటే, మంచి అండ్ హార్మోని, సమశృతి, చెడు, ఇవన్నీ కూడా డిస్హార్మోని, సమశృతి లేకపోవడం, ఆర్ సినానిమస్, ఇవన్నీ ఒకదానితో ఒకటి సేమ్ మీనింగ్ ఉన్నాయి. ఫర్దర్ వి మెయింటైన్ దట్ ఆల్ పెయిన్ అండ్ సఫరింగ్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ వాంట్ ఆఫ్ హార్మోని. మేము ఇంకా ఏమంటామంటే అన్ని రకాల బాధ, అంటే మానసిక శారీరక బాధలన్నీ కూడా సమశృతి లేకపోవడం వల్ల వస్తున్నాయి. అండ్ దట్ ద వన్ టెరిబుల్ అండ్ ఓన్లీ కాజ్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ హార్మోనీ ఈజ్ సెల్ఫిష్నెస్. ఏదో ఒక రూపంలో ఉన్న స్వార్థం వల్లే ఇలాంటి ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది. భయంకరమైనటువంటి దానికి కారణం ఇదే, ఏదో రూపంలో ఉన్నటువంటి స్వార్థం వల్లే. హెన్స్ కర్మ గివ్స్ బ్యాక్ టు ఎవ్రీ మ్యాన్. అందువల్ల కర్మ ప్రతి వ్యక్తికి కూడా ద యాక్చువల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్, తను చేసిన పనుల యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వితౌట్ ఎనీ రిగార్డ్ టు దేర్ మోరల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు వాళ్ళు నైతికంగా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు చేసిన కర్మకి ఆ ఫలితాలు వెళ్తాయి. బట్ సిన్స్ హీ రిసీవ్స్ హిస్ డ్యూ ఫర్ ఆల్, తను తన యొక్క కర్మను తను రిసీవ్ చేసుకుంటాడు గనక, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హీ విల్ బి మేడ్ టు అటోన్ ఫర్ ఆల్ సఫరింగ్స్. ఆయన చేసిన అన్ని బాధలకి తను అంటే అటోన్ అంటే ఏంటి, పశ్చాత్తాపడాలి. విచ్ హీ హ్యాస్ కాజ్డ్, ఆయన చేసిన పనులకి ఆయనే. జస్ట్ హ్యాస్ హీ విల్ రీప్ ఇన్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ హార్మోనీ హీ హ్యాడ్ హెల్ప్ టు ప్రొడ్యూస్. ఏ విధంగా అయితే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఆయన పొందుతాడో, చెడ్డ కర్మలకి చెడ్డ ఫలితాలు కూడా పొందుతాడు. ఐ కెన్ డూ నో బెటర్ దాన్ కోట్ ఫర్ యువర్ బెనిఫిట్. మీకోసం నేను ఇంతకంటే ఏమీ చేయలేను. ఇంతకంటే సర్టెన్ passages from books and articles written by our theosophists, మా దివ్యజ్ఞానులు రాసిన కొన్ని పుస్తకాలు, కొన్ని ఎస్ఏల్లోంచి ఉన్న విషయాలు నేను చెప్పగలను. దోస్ హు హ్యావ్ ఎ కరెక్ట్ ఐడియా ఆఫ్ కర్మ, వాళ్ళకి కర్మ అంటే ఐడియా ఉన్న వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉన్న విషయాలు మీకు నేను చెప్పగలను అని ఆవిడ చెప్తున్నారనమాట. అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంక్వైరర్ అన్నాడు, ఐ విష్ యూ వుడ్, యాజ్ యువర్ లిటరేచర్ సీమ్స్ టు బి వెరీ స్పేరింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. నేనేమనుకుంటున్నానంటే మీ యొక్క సాహిత్యం అన్నది లిటరేచర్ మీద చాలా స్పేరింగ్, అంటే భయంకరంగా ఉందేమో, అంతే కదా, భయం కలిగించేటట్టు. బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ ఆల్ అవర్ టెనెట్స్. మాకున్న వాటన్నిటిలోకి టెనెట్స్ అంటే ఇక్కడ మనకి ఇవ్వబడిన వాటిల్లో ఇది చాలా కష్టమైన విషయం. some short time ago there appeared the following objection from a Christian pen. అంటే ఒక క్రిస్టియన్ ఈ విధంగా ఒక అబ్జెక్షన్ రాశారట. గ్రాంటింగ్ దట్ ద టీచింగ్ ఇన్ రిగార్డ్ టు థియోసఫీ ఈస్ కరెక్ట్, అంటే థియోసఫీకి సంబంధించినంత వరకు ఇది కరెక్టే. అండ్ దట్ మ్యాన్ మస్ట్ బి హిజ్ ఓన్ సేవియర్, మనిషి తన రక్షకుడు తానే. మస్ట్ ఓవర్కమ్ సెల్ఫ్ అండ్ కాంకర్ ద ఈవిల్,
తన్ని తాను తన ఆత్మని జయించి చెడును ఆయన జయించాలి. దట్ ఈస్ ఇన్ హిస్ డ్యూయల్ నేచర్. ఆయనకిన్న రెండు స్వభావాల్లో అదొకటి ఉంది. టు అబ్టైన్ ద ఇమాన్సిపేషన్ ఆఫ్ హిస్ సోల్, తన ఆత్మకి ముక్తిని తీసుకురావడం. వాట్ ఈస్ మ్యాన్ టు డూ ఆఫ్టర్ హీ హ్యాస్ బీన్ అవేకెండ్? ఆయన పూర్తిగా జాగరూకం అయిన తర్వాత మనిషికి చేయవలసింది ఏముంది? అండ్ కన్వర్టెడ్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ ఫ్రమ్ ఈవిల్ ఆర్ వికెడ్నెస్, అంటే చెడు నుంచి క్రూరత్వం నుంచి ఆయన మారిన తర్వాత ఆయనకి చేయాల్సింది ఇంకేముంది? హౌ ఈస్ హీ టు గెట్ ఇమాన్సిపేషన్? ఆయన ఏ విధంగా ముక్తిని పొందుతాడు? ఆర్ పార్డన్, క్షమని, ఆర్ ద బ్లాటింగ్ అవుట్ ఆఫ్ ద ఈవిల్, తన చెడంతటిని పోగొట్టుకోవడం, ఆర్ వికెడ్నెస్, తన క్రూయల్టీని పోగొట్టుకోవడం, తన ముక్తిని పొందడం ఏ విధంగా జరుగుతుంది? హీ హ్యాస్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ తను చేసిన పనులకి వాటిలోంచి ముక్తి ఆయనకి ఏ విధంగా వస్తుంది? టు దిస్ మిస్టర్ జేహెచ్ కోనిల్లే రిప్లైస్, కొనెల్లి అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడేది. వెరీ పర్టినెంట్లీ దట్ నో వన్ కెన్ హోప్ టు మేక్ ద థియోసాఫికల్ ఇంజిన్ రన్ ఆన్ ద థియోలాజికల్ ట్రాక్. ఈ థియోసాఫికల్ ఇంజిన్ ని థియోలాజికల్ ట్రాక్ మీద పరిగెట్టనేయండి. యాజ్ హీ హ్యాస్ ఇట్. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ద పాసిబిలిటీ ఆఫ్ ష్రింకింగ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్, అంటే వ్యక్తిగతమైన బాధ్యతల నుంచి తప్పించుకోవడం అన్నది ఈజ్ నాట్ అమాంగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ థియోసఫీ. థియోసఫీ యొక్క కాన్సెప్ట్స్ లో అది లేదు. ఇన్ దిస్ ఫెయిత్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ పార్డనింగ్. ఈ విశ్వాసంలో అంటే థియోసఫీలో క్షమించడం గాని, బ్లాటింగ్ అవుట్ ఆఫ్ ఈవిల్ నేమో పూర్తిగా బ్లాటింగ్ అవుట్ అంటే తుడిచేయడం గాని, లేదా క్రూరత్వాన్ని, అది లేదు. ఆల్రెడీ చేసిన పనులను తుడిచేయడం అనేది ఉండదు. అదర్వైజ్ దాన్ బై ద adequate punishment therefore of the wrongdoer and the restoration of the harmony in the universe that had been disturbed by his wrongful act. అంతేగాని ఏ చెడు చేసాడో ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఉంటుంది. దానివల్ల చెడు చేసిన వాడికి అందులోంచిను ఆ హార్మోనీలోంచి రెస్టోరేషన్, అంటే ఒక ఆఫ్ ద హార్మోనీ ఇన్ ద యూనివర్స్, జగత్తులో ఏ హార్మోనీ డిస్టర్బ్ అయిందో అది తిరిగి మళ్ళీ ఆ హార్మోనీకి వస్తుంది. దట్ హ్యాడ్ బీన్ డిస్టర్బ్డ్ బై హిస్ రాంగ్ఫుల్ యాక్ట్. తను చేసిన తప్పు పనుల వల్ల హార్మోనీ డిస్టర్బ్ అయింది గనక ఆయనకి పనిష్మెంట్ ఉండడం వల్ల హార్మోనీ తిరిగి వస్తుంది. ద ఈవిల్ హ్యాస్ బీన్ హిజ్ ఓన్ అండ్ వైల్ others must suffer its consequences, atonement can be made by nobody but himself. ఈవిల్ అన్నది, చెడు చేసిన వాడు ఎప్పుడు కూడా తన ఓన్ దాన్ని తను ఓన్ గా చేసేది గనక అదర్స్ కూడా దాని యొక్క సఫర్ అవుతున్నారు. అందుకని ఆ ఫలితాలన్నీ ఆయనకేమోని పశ్చాత్తాపం అన్నది ఇంకెవరి వల్ల కాదు, తనే పడాలి అని అంటున్నారు. ఇక్కడికి ఆపుదామా? ఇంకా ఎంత టైం ఉంది? 5 నిమిషాలు ఉంది. ఇక్కడికి ఆపుదాం. సరే, అంటే మళ్ళీ 6 o'clock అక్కడ స్టార్ట్ చేయాలి. అయితే నేను ఫాస్ట్ గా చెప్తున్నా, మీ అందరికీ అర్థం అవుతుంది కదా? లేదు, ఇవాళ పర్వాలేదు, బాగానే బాగా పెడుతున్నాను. కొన్ని థీరీస్ అవి ఎలాగా మనకి పరిచయం లేనివి అర్థం కావు, అందుకే నేను పాస్ ఇది పరిచయంగా ఉంది కదా. అంటే ఎవడు చేసిన డిస్టర్బెన్స్ వల్ల అందరూ బాధపడుతున్నారు కనుక వాడే పశ్చాత్తాపడాలి. ఇది ఇక్కడ సెకండ్ పాసేజ్ నుంచి నేను పేజ్ నెంబర్ చెప్తాను, 208 మన దాంట్లో. అది రేపు కంటిన్యూ చేద్దాం. అయితే ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరు నమస్కారం.